చేద్దాం. మనం ఉగాది పచ్చడి తయారు చేసేద్దాం. ముందు వాటర్ పోసేది. నెక్స్ట్ ఇటు క్వాంటిటీ తగ్గట్టు మనం బెల్లం వేసుకుంటాం అనమాట. ఇది వేసాక దాన్ని ఫస్ట్ కలుపుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీస్. ఎస్ నేను కలుపుతానుగా, ఎస్ ఎందుకంటే మీరు రుచులు చెప్తూ ఉన్నప్పుడు కలపడం నాకు ఈజీ. మధురం తర్వాత అమృతం. మామిడికాయ మామిడికాయ విత్ తొక్క, అప్పుడు వగరు కూడా యాడ్ అవుతుంది. చింతపండు రసం వద్దు చాలా. చించా స్వరసం. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసి సాల్ట్ తక్కువ క్వాంటిటీలో టేస్ట్ తగ్గట్టు. తర్వాత కరెక్ట్ చేసుకోవచ్చా మ్యామ్ మనము? అవును, ఆఫ్ కోర్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు మనం వేసేది పెప్పర్ పౌడర్. ఎస్, చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తాము యాజ్ కంపేర్ టు అంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కంటే అవి తక్కువ వెళ్ళేది ఇదన్నమాట. 3 స్పూన్స్ వేస్తే 3 pinches ఆఫ్ మిరియాల పొడి. చివరిగా వేప పువ్వు. ఫినిష్. షెడ్ రుచులతో రెడీ అయిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. బేసికల్గా ఇలాగే తయారు చేయాలి, కాకపోతే కొంతమంది వాళ్ళ వాళ్ళ ప్రాంతాలను బట్టి, వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి, వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు ఏదేదైతే నేర్పించారో అలా చేసుకుంటూ ఉంటారు. బట్ ఈరోజు ఇది తాగితే ఆయుర్వేద పరంగా చాలా మంచిది అని చెప్తున్నారు. సీజన్ ఫర్ ఎ రీజన్, రీజన్ ఫర్ ఎ సీజన్, ఫెస్టివల్ ఫర్ అ రీజన్, ఐ వుడ్ సే. ఫెస్టివల్ ఫర్ అ రీజన్ ఇన్ దిస్ సీజన్. ఆయుర్వేద డాక్టర్స్ తోని తయారు చేయించుకున్న ఒక మెడిసిన్ షెడ్ రుచుల ఉగాది పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అలా ఎలాగైనా ప్రసాదం స్పూన్తో తీసుకుంటాం, తర్వాత గ్లాసెస్. ఫైనల్ గా మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 10 టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యంగా ఈ సంవత్సరం అంతా గడుస్తుందని ఆశిస్తూ మరొకసారి హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.